హై వ్యూవర్స్, నిజంగా మన సమాజంలో చూడండి, ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు, బాధని తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. నేను చెక్ చేసిన బట్టి ఇప్పటికే 2 అమ్మాయిలు ఎవరు చనిపోయారు ఆత్మహత్య చేసుకొని, ఫెయిల్ అయ్యారు. ఎంత దారుణం! మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. ఏం జరుగుతుంది అసలు? పేరెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ ఇవ్వటం లేదా? లేదన్నప్పుడు మార్కులే జీవితం అని చెప్పేసి అనుకుంటున్నారా? ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఇది చూడండి అసలు. అంశుల్ కుమార్, ఏజ్ 17, ఏరియా మేరట్, ఉత్తరప్రదేశ్, +2, 93.5% మనోడికి వచ్చింది. దెబ్బకి స్పృహ పడిపోయాడు. నాకేంటి 93.5% అనుకున్నాడో, లేదా నాది అది వేరేది అనుకున్నాడో, నేను అనుకున్న వచ్చింది అనుకున్నాడో, పిచ్చోడు స్పృహ పడిపోయాడు. వాళ్ళ నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్గా చేస్తున్నాడు. వాళ్ళ నాన్న పేరు సునీల్. మీ అబ్బాయి అంశులట్ట పడిపోయాడు బాబు అని చెప్పగానే పాప సునీల్ ఆగమేగం వచ్చి ఆసుపత్రి పెట్టలేరు. చెక్ చేసి ఊరు బాబు ఐసీయూలో పెట్టాలని అన్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఐసీయూలో పెట్టేదాకా సిచ్యువేషన్ ఏంటంటే బాబు అంతా భయపడ్డారు. లక్కీలీ జస్ట్ ఇందాకే పర్లేదా, ఇప్పుడు నార్మల్ మోడ్కి వచ్చాడు, ప్రాణాపాయం తప్పింది అన్నారు. ఏమనాలి చెప్పండి? ఎక్కువ మార్కులు వచ్చినా స్పృహ పడిపోవడం, తక్కువ మార్కులు వచ్చినా స్పృహ పడిపోవడం. అసలు మనుషులు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారా? లేదన్నప్పుడు అసలు ఎమోషన్స్ని వచ్చేసి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఇంత ఇదిగా ఉండటం అంటే ఈ కాలం పిల్లలను చూస్తే నిజంగా నాకు జాలేస్తుంది, భయం వేస్తుంది కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో వీళ్ళే కదా మరి దేశాన్ని ఉద్ధరించాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ ఇంత వీక్గా వీళ్ళు ఉంటే అవతల చెత్తనాకుడు చేతుల్లో కనుక వీళ్ళు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినా ఆడిచ్చేస్తారు వీళ్ళని. ఇంకా ఇప్పటికి చాలామంది చేస్తుంది అది సోషల్ మీడియాలో. ఎవరిని పడితే వాళ్ళని హైలైట్ చేయడం కానీ, తక్కువ చేయడం కానీ, ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోతూ ఉంది. కొంచెం మీ పిల్లలని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే విధంగా చూసుకునే రకం పెంచండి.